ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇస్తాం. ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఇస్తాం. వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మీకు దమ్ముంటే, మీరు నిజంగా మునగాలే అయితే, మీ మునగాని పార్టీలు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టండి. ఇప్పుడు చూద్దాం. ప్రతి 6 నెలలకోసారి ప్రజా ఓటింగ్ జరుగుతుంది. ఆ 6 నెలలు ఈయన పని చేస్తుండా, ఏం చేస్తుండ కౌన్సిలర్ పని చేస్తలేడు అనుకుంటే ఆయన రైట్ టు రీకాల్ కిందికి జారిపోతున్నట్టే లెక్క. ప్రశ్నలు ఎలా ఉంటాయి అప్పుడు? ఈ కౌన్సిలర్ పనితీరు సరిపోతుందా? ఏది ఆ ఓటింగ్లో ఈ వార్డుకు ఏ పని అత్యవసరం ఉంది, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ప్రజా ఓటింగ్ ద్వారా తేల్చి ఒకవేళ అవినీతికి పాల్పడితే ఆ వార్డు కౌన్సిలరు, ఆ వార్డు కార్పొరేటర్ పని కథం. 50% కంటే తక్కువ నమ్మకం వస్తే కౌన్సిలర్ అధికారాలు సస్పెండ్. 50% కంటే తక్కువ. ఒక వార్డులో 1000 మంది ఉన్నారు అనుకుందాం. 400 మంది ఏమో మంచిగా ఉన్నాడు ఈ కౌన్సిలర్ అని, 600 మంది బాగాలేరు అన్నారు అనుకో, కథమే. మినిమం 501 మంది ఒప్పుకోవాలి ఆయన. అంటే మీరు రద్దు చేస్తారా, ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? అంటే మనలోనే రాజీనామా చేయాల్సిందే. రెండోది రైట్ టు రీకాల్ అనేటువంటి సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ చట్టసభలో. అయితే విషయం ఏంటంటే, నేను రైట్ టు రీకాల్ బిల్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఆ బిల్లు అసెంబ్లీలో పెట్టాలి. నేనున్నదేమో మండల్లో ఉన్నాం. నెక్స్ట్ పోతాం పోయినప్పుడు పెట్టింది. రైట్.